హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు కొరియాలో రీసెంట్గా రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పాపులర్ మూవీ అయిన ఎగ్జుమానే చూడబోతున్నాం. ఈసారి కొరియా వాళ్ళే వరల్డ్ వైడ్కి మూవీ కాంట్రాక్ట్ తీసుకున్నారేమో, అది ఇది అని చెప్పి వదులుతూనే ఉన్నారు. వచ్చినవన్నీ టాప్ లేసిపోతుంది. నియర్లీ $95 మిలియన్ బాక్స్ ఆఫీస్ కొట్టింది వరల్డ్ వైడ్కి, అది కూడా ఇండియాలో కాకుండా. ఎందుకంటే రీసెంట్గానే ఇండియాలో రిలీజ్ అయింది కాబట్టి నేను రికార్డ్ చేసే టైంకి ప్రాపర్ డేటా రాలేదు. ఇంకా మూవీ విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం పనిలో ఉంటే, అలాగే కొంచెం రష్లో ఉంటే, దానివల్ల ఆత్రాత్రంగా మూవీ చూసిన దానివల్ల మూవీ ఏమర్థం కాల. అసలు ఇది ఒక మూవీనేనా అనే ఒక ఫీల్కి వచ్చేసి, దాని తర్వాత నిదానంగా నిలిచి ఒక్కో పాయింట్ బాగా అబ్జర్వ్ చేసినప్పుడే మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సేమ్ అలాంటి ఫీలే మీకు కూడా వచ్చేలా చేస్తా, నాతో రండా. అలాగే ఒక చిన్న నోట్ గైస్, ఈ మూవీ హర్రర్ మూవీ కేటగిరీలో ఉన్నంత మాత్రాన ఏమో హర్రర్ మూవీ లవర్సే చూడాల్సిన అవసరం లేదు, అందరూ చూడొచ్చు. కొంచెం హిస్టరీ మిస్టరీ కలిసే ఉంటుంది కాబట్టి మూవీ ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది. మూవీ ఓపెన్ చేస్తే మన హీరోయిన్ ఫారెన్ ని చూపిస్తారు. అలాగే తన పక్కన స్టాటూస్గా ఉన్నాడు కదా, వాడు మన హీరోయిన్ యొక్క అసిస్టెంట్ అంటే అసిస్టెంటే కాదు, మన హీరోయిన్కి ఒక ఫ్రెండ్లా అనమాట. వాడి పేరు బాంగిల్. మన హీరోయిన్ ఒక షామాన్ కాబట్టి ఒక పని మీదుగా కొరియా నుంచి అమెరికాకు వచ్చింటుంది. మన హీరోయిన్ క్లయింట్ ఎవరంటే వాడొక కొరియన్, బట్ అమెరికాలో సెటిల్ అయింటాడు. అయినా కూడా వాడొక మంచి రిచ్ పార్టీనే చెప్పచ్చు. రీసెంట్గానే వాడికి ఒక చిన్న బాబు పుట్టింటాడు, కానీ రీజన్ ఏంటో తెలియదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఈవెన్ డాక్టర్స్కే తెలియదు వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి. మేబీ మన కంటికి కనిపించింది బాబు కంటికి ఏమైనా కనిపిస్తుందేమో అనే డౌట్తోనే మన హీరోని రప్పించింటారు. మన హీరోని కూడా వచ్చి స్పెల్స్ చదివి అది ఇది చేసిన తర్వాత బేబీ కళలోకి చూస్తే ఏదో స్ట్రేంజ్గా కనిపిస్తుంది. బట్ అదేందని చెప్పేదానికి ముందు బేబీ వాళ్ళ నాన్నను అలాగే వాళ్ళ తాతను రప్పిస్తే వాళ్ళతోనూ మాట్లాడి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను అని చెప్పేసరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్నాడు కదా, వీడి పేరే పార్క్. మనం ఎంతసేపు రిచ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది వీడే అనమాట. ఒకవేళ పని అయిన తర్వాత మనోళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వీందే. ఇంకా విషయానికి వస్తే రీజన్ ఏంటో తెలియదు కానీ పార్క్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళకి ఏదో ఒకటి విచిత్రంగా జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ పార్క్ వాళ్ళ అన్న బాగుండేవాడు సడన్గా మెంటల్గా ప్రవర్తించేసరికి ఎత్తుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేస్తుంటారు. కొన్ని రోజులకే వాళ్ళ అన్న మెంటల్ హాస్పిటల్లో సూసైడ్ చేసుకొని చనిపోయింటాడు. దాని తర్వాత ఆ రోగం అనేది పార్క్ కూడా అంటుకునేసి ఉంటుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలంట ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు, ఎవరో బోరుమని ఏడుస్తున్నట్టు అని చెప్పి భయంకరంగా సౌండ్ వినిపిస్తుంది. కానీ కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ ఎవ్వరు ఉండరు. మేబీ అదే ప్రాబ్లం నా కొడుక్కి కూడా వచ్చిందేమో, అందుకే వాడు నాన్ స్టాప్గా ఏడుస్తున్నాడు అంటాడు. ఇదంతా విన్న మన హీరోయిన్, ఓహో అందుకే నా మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒకే ఒక ఆత్మ మాత్రం నా కంటికే కనిపిస్తుంది, ఆ ఆత్మ మరెవరిదో కాదు మీ తాతదే అంటుంది. విషయం ఏంటంటే పార్క్ వాళ్ళ తాత చనిపోయిన తర్వాత ఓ ప్లేస్లో పూడ్చి పెట్టింటారు కదా, ఆ ప్లేస్లో వాడిని ఇప్పుడు కంఫర్ట్గా లేదంట. అందుకు మనం ఏమైనా చేయాలని చెప్తే, అయ్యో నువ్వు ఏమన్నా చేయమ్మా, ఏం పర్లేదు, మొత్తం ఖర్చుని నేనే చూసుకుంటా అంటాడు. ఈ మూవీలో ముఖ్యంగా ఏం చెప్పొస్తారంటే, మనం బతికున్నప్పుడు మాత్రం ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో, ఒక ప్లేస్లో ల్యాండ్ కొనాలంటే దాన్ని బాగా పరిశీలించి చూసాం, దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాం, ఆ తర్వాత ఒక మంచి ఇల్లును కడతాం, అది కూడా వాస్తు ప్రకారంగానే కడతాం. అలా మనం ఉండబోయే ప్లేస్కి అంత ప్రియారిటీ ఇచ్చి అన్ని చెక్ చేసినప్పుడు సేమ్ అంతే ప్రియారిటీనే మనం చనిపోయిన తర్వాత మనల్ని పూడ్చిపెట్టే ప్లేస్ కూడా ఇవ్వాలన్నమాట. అలాంటి ఒక ఫీల్డ్లో ఎక్స్పెక్టే మన హీరో పేరు కిమ్. మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎక్కడ ఏ ప్లేస్లో పూడ్చిపెట్టాలనేదే మన హీరో పని. అలాగే ఒక్కోసారి వాళ్ళు పూడ్చిపెట్టిన ప్లేస్లో వాళ్ళు కంఫర్ట్గా లేకపోతే చనిపోయిన వాళ్ళు ఆత్మగా మారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వెంటాడుతూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళ బాడీని మళ్ళీ తవ్వించి ఇంకో ప్లేస్కి మారిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మోస్ట్లీ ఇలాంటి పనులే మన హీరో ఎక్కువ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఒక కేసే మన హీరోకి వచ్చింటుంది. ఈ పర్సన్ వాళ్ళ అమ్మ ఎప్పుడో చనిపోయిందంట, కానీ చనిపోయి ఎన్నో ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ అమ్మ ఆత్మ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డ్రీమ్స్లోకి వస్తానే ఉంది అని చెప్తాడు. అందుకే మన హీరోకి డౌట్ వచ్చి వాళ్ళ అమ్మ బాడీని మళ్ళీ తవ్వించింటాడు. మన హీరో వాడి ప్రొఫెషన్లో ఎంత ఎక్స్పర్ట్ అంటే ఆ సాయిల్ని టేస్ట్ చేసి ఆ ల్యాండ్ మంచిదా చెడ్డదా అని చెప్పి ఈజీగా చెప్పేస్తాడు. ఇక్కడ స్పెక్స్ వేసుకున్నాడు కదా, వాడు మన హీరో యొక్క ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్, పార్ట్నర్, కొలీగ్, అసిస్టెంట్ ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ మన హీరోకున్న టాలెంట్, ఎక్స్పీరియన్స్ వాడికి లేదనమాట. పలాని చోట తవ్వరని చెప్తే వాడు మనుషులు పెట్టి తవ్విచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు బాడీని తవ్వించినారు కదా, ఏమన్నా నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉందా అంటే అటువంటిది ఏం లేదంట. ఇంకా చెప్పాలంటే నీరు, నిప్పు, గాలి ఇలాంటి పంచభూతాలు ఒకే ప్లేస్లో ఉండడం వల్ల ఈ ప్లేస్ కన్నా ఇంకో మంచి ప్లేస్ మీకు ఎక్కడ దొరకదు అంటాడు.
మరి వాళ్ళమ్మ కలలోకి ఎందుకు వస్తానంటే వాళ్ళ అమ్మకు సంబంధించిన వస్తువుని వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఎత్తి పెట్టుకున్నారు. ఎవరోని అడిగేసరికి ఆ చిన్న పిల్లోడు ఏడ్చుకుంటా ముందరికి వస్తాడు. ఏంటంటే వాడికి వాళ్ళ అవ్వ అంటే చాలా ఇష్టమంట. అందుకే వాళ్ళ అవ్వ గుర్తుగా వాళ్ళ అవ్వ పళ్ళ సెట్ని వాడెత్తి పెట్టుకుంటాడు. అట్లంతా చేయకూడదు నాన్న, మీ అవ్వ నీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది అని చెప్పి ఆ పళ్ళ సెట్ తీసుకుని మళ్ళీ పూడ్చిపెట్టేస్తారు. అలాంటి ఓ ఎక్స్పర్ట్ దగ్గరికి మన హీరోయిన్ బోంగిల్ వచ్చి వాళ్ళ క్లయింట్ గురించి అంటే పార్క్ గురించి వాళ్ళ తాత ఆత్మ గురించి మొత్తం విషయాన్ని మన హీరోకి చెప్తా ఉంటుంది. అట్లే ఈ పక్క పార్కుని చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అది ఇది జరుగుతుంది కదా. సో వాళ్ళ తాత బాడీని మళ్ళీ తవ్వి తీస్తే ఇవన్నీ సాల్వ్ అయిపోతుందని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మకి ఈ విషయం ఏమాత్రం నచ్చదన్నమాట. కొంచెం చూసుకోనన్న, 100 ఏళ్ళు ముందు పూడ్చిపెట్టిన శవం అది, దాన్ని మళ్ళీ తవ్వి చూసా చేస్తా అది ఇది అని చెప్పి చేయరాంది ఏమైనా చేస్తే ఒకటి జరిగకపోయి ఇంకోటి జరిగిందనుకో మళ్ళీ మన వంశమే నాశనం అయిపోతుంది అంటుంది. అయినా కూడా వాడేం పట్టించుకోకుండా వాడు అనుకునిందే చేద్దామని చెప్పి మన హీరో దగ్గరికి వచ్చింటాడు. మన హీరోకి లోడి పారేసేది పెద్ద విషయం ఏం కాదు, కానీ ఎవరిని తవ్వుతానము, ఎందుకు తవ్వుతానము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళెవరు అని చెప్పి మొత్తం అడుగుతుంటాడు. కానీ ఎందుకో తెలియదు కానీ పార్క్ గాడు సగం విషయం చెప్తే మిగతా సగం చెప్పనంటున్నాడు. అలా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడమే కాక ఎంత త్వరగా ఈ తవ్వకాలు పొడగాలు చేస్తే మీకే మంచిది, ఎంత డబ్బు కావాలన్నా నేనే ఇచ్చేస్తానని చెప్పి కొంచెం గర్వంగానే మాట్లాడతాడు. సరే కానీ ఫస్ట్ పూడ్చిపెట్టిన ప్లేస్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తారా అంటే పక్కనున్న గ్రేవ్ యార్డ్కో లేకుంటే వాళ్ళ ప్లేస్లో ఏమైనా పూడ్చిపెట్టినారేమో అక్కడికి తీసుకెళ్తాడేమో అనుకుంటే, కానీ సిటీ నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో కొండలపైకంతా కార్లు ఎక్కించి అక్కడి నుంచి కార్లు వెళ్ళదని చెప్పేసరికి ఆ ప్లేస్ నుంచి మళ్ళీ ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళింటారు. అలా వెళ్ళేటప్పుడు అడవిలో కొన్ని నక్కల్ని మన హీరోని గమనిస్తుంది. లాస్ట్కి అట్లా ఇట్లా నడిచి ఆ కొండ పైన ఆ సమాధి దగ్గరికి వచ్చేస్తారు. యాక్చువల్లీ మన హీరో వాడి ప్రొఫెషన్లో దగ్గర 20 ఇయర్స్గా పనిచేసి ఉంటాడు. అలాంటప్పుడు కొరియాలో చనిపోయిన వాళ్ళని ఎక్కడెక్కడ పూడ్చి పెడతారు అని చెప్పి అన్ని ప్లేసులు తెలుసు అనమాట. కానీ ఈ ప్లేస్ని మాత్రం మన హీరో ఫస్ట్ టైం చూస్తున్నాడు. శాంపుల్కి సాయిల్ని టేస్ట్ చేస్తే తుపుక్కుని ముంచేస్తాడు. అంటే ఈ ప్లేస్ అంత మంచిది కాదన్నమాట. ఇక నుంచి బాగా చూస్తే ఈవెన్ నార్త్ కొరియానే కనిపిస్తుంది. అంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలోనే ఈ బాడీ ఉంది. ఇక్కడే మన హీరోకి డౌట్ వచ్చేసా. దాని తర్వాత సమాధి దగ్గరికి వచ్చింటే ఒక చిన్న రాయి ఉంటుంది. మోస్ట్లీ ఆ రాయి పైన చనిపోయిన వాళ్ళ పేరు, కాలం, అది ఇది అని చెప్పి డీటెయిల్స్ రాసింటారు కదా. కానీ విచిత్రం ఏంటంటే ఆ రాయి పైన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈవెన్ చనిపోయిన పర్సన్ యొక్క పేరు కూడా ముద్రించలేదు. ఏంద్రా అయ్యా ఇది మీ తాత సమాధేనా అంటే అది వాళ్ళ తాత సమాధి అంట. మరి మీరంత రిచ్ అయినప్పుడు సమాధి మాత్రం ఎందుకు అంత సింపుల్ ఉందంటే ముందు కాలంలో గ్రేవ్ రాబర్స్ ఎక్కువ అంట. అంటే సమాధి పూడ్చిపెట్టేటప్పుడు వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్ అది ఇది అని చెప్పి సమాధిలో పెడతారు కదా, దాన్ని రాత్రికి రాత్రి దొంగలు వచ్చి లోటుకి వెళ్ళిపోతారు. అందుకు భయపడే వాళ్ళు దాన్ని సింపుల్ గా పెట్టేస్తుంటారు. సరే ఇంత దూరం ఈ ప్లేస్లోనే ఎవరా పూడ్చిపెట్టిందంటే వాళ్ళ తాత ఒక గొప్ప సోల్జర్ అంట. అప్పుడు వార్ జరిగేటప్పుడు వీళ్ళ తాతది వార్లో ఒక పెద్ద చెయ్యి ఉంది కాబట్టి వాళ్ళ తాతకు ఒక ఫేమస్ స్పాట్లో పూడ్చి పెడదామని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. అప్పుడే బుద్ధిస్ట్ మాంక్ అయిన గిసునే అనే ఒక వ్యక్తి ఈ ప్లేస్ని చూపడంతో ఈ ప్లేస్లోనే వాళ్ళ తాతను పూడ్చిపెట్టింటారు. మన హీరో కూడా అటు ఇటు చూశాడు, అది ఇది ఆలోచిస్తాడు. లాస్ట్కి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ పార్క్ దగ్గరికి వెళ్ళి చూడండి మిస్టర్ పార్క్ మీరేమనుకోద్దంట, బట్ ఈ పనిని నేను చేయను చెప్పేసి గమ్మున దిగి వచ్చేసాడు. యాక్చువల్లీ జస్ట్ ఆ సమాధిని బయటికి తీసి ఇంకో ప్లేస్లో పూడ్చిపెట్టడమో లేకుంటే తగలెట్టడమో చేసి దానికే దగ్గర 500 మిలియన్ వాన్ ఇస్తానని చెప్పి పార్క్ చెప్పింటాడు. అంత డబ్బును వదులుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అని చెప్పి ఏంది అడిగి చూస్తే ఈ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలియదంట. కానీ నెగిటివ్ ఎనర్జీ మాత్రం మబ్బుల్లా ఈ ప్లేస్ మొత్తాన్ని కమ్మేసింది అంటాడు. వాడి లైఫ్ టైంలో ఒక్కసారి కూడా ఈ ప్లేస్ని చూడలేదంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది ఈవిల్ ప్లేసే అయింటుంది అంటాడు. అలాగే మనోళ్ళు వెళ్ళేటప్పుడు నక్కల్ని చూస్తున్నారు కదా. విషయం ఏంటంటే సమాధులు ఉన్న ప్లేస్లో నక్కలు అస్సలు ఉండదంట. సో ఈ ప్లేస్ అనేది దరిద్రానికంటే దరిద్రమైన ప్లేసు. ఒక చిన్న రాయి కదిపినా కూడా మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి బలంగా చెప్తాడు. దాని తర్వాత మన హీరోయిన్ మాత్రం రప్పించి పార్క్ మాట్లాడిస్తుంటాడు. మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే పార్క్ ఒక రిచ్ పర్సన్ అని చెప్పి మనకు కూడా తెలుసు. అందుకే వాడు ప్రతిదానికి డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి కొంచెం హెడ్ వెయిట్ గానే ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం వాడి కొడుకు కోసం మన హీరో కాళ్ళ మీద మాత్రమే పడలేదే కానీ అట్లా అడుక్కుంటాడు. సరే పార్కు నువ్వు మొత్తం విషయాన్ని దాచకుండా చెప్పేసి మేమెందుకు నీకు హెల్ప్ చేయమని చెప్పేసరికి వాడు కూడా అప్పుడే వాడికి తెలిసిన కాడికి చెప్తాడు. యాక్చువల్లీ వాడి వైఫ్కి 2 times మిస్క్యారేజ్ అయిన తర్వాతే లాస్ట్గా ఈ బేబీ పుట్టింటుంది. మీ తాత గురించి ఏమన్నా చెప్పరా అంటే పెద్దగా తెలీదు అంటాడు. సరే పార్క్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వాడెవడో గిస్సినేనో ఎవడో చెప్పినావు కదా మీ తాత ప్లేస్ని పూడ్చిపెట్టినాడు అని చెప్పి, వాడి పేరుని నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను వినలేదు. అలాగే మీ తాత సమాధి ఉంది కదా, ఆ ప్లేస్ని వాడేమో మీ తాత పైన గౌరవంతో చూపలేదు. మీ తాత వాళ్ళ వంశం నాశనం అయిపోవాలని చెప్పి ఆ ఇంటెన్షన్తోనే వాడు కావాలనే చూపినాడు అంటాడు.
అప్పుడే మన హీరోయిన్ ఆ బాడీని తవ్వేటప్పుడు మనకి ఎటువంటి శాపము తగలకుండా ఒక యాంటీడాట్ లాంటి రిచువల్ చేద్దామని చెప్పేసరికి మన హీరో కూడా అతి కష్టం పైనే ఒప్పుకుంటాడు. ఇంకా రిచువల్ని స్టార్ట్ చేసేటప్పుడు ఆ సమాధిని తవ్వేక 5 మంది వచ్చింటారు కదా, ఆ 5 మందికి ఈక్వల్గానే ఒక 5 చనిపోయిన పందిల్ని తీసుకొచ్చి వాళ్ళ జుట్టు కట్ చేసి ఆ పంది నోట్లో పెడతారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని తవ్వేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా చెడు శక్తో కీడు శక్తో బయటికి వచ్చిందనుకుండా ఆ ఎఫెక్ట్ అనేది వాళ్లకు తగలకుండా పందులకు తగులుతుంది. అప్పుడే ఆ ప్లేస్కి పార్క్ వాళ్ళ అత్త కూడా వచ్చింటుంది. అందరూ వచ్చిన తర్వాత మన హీరోని ఒక ట్రెడిషనల్ డ్రెస్ చేసుకుని డాన్స్ చేసి ఆ రిచువల్ని కంటిన్యూ చేస్తుంది. అలా చేసేటప్పుడు మధ్య మధ్యలో తన దగ్గర ఉన్న కత్తులతో తన కాలు కోసుకునేది, తన ముఖం కోసుకునేది, తన గొంతు గుచ్చుకునేది అని చెప్పి ఇవన్నీ చేసిన తర్వాత ఏకంగా తన చేతులు నిప్పులోనే పెట్టేసి దాని నుంచి బొగ్గెత్తి ముఖానికి పూసుకుంటుంది. కానీ మ్యాజిక్ ఏందో తెలుసా, మన హీరోని ఇంత చేసిన తర్వాత కూడా తన ఒంటి పైన ఒక చిన్న గిర్ర కూడా కనపడదు. అలా మన హీరోని డాన్స్ చేసా రిచువల్ చేస్తా అంటే ఆ గ్యాప్ లో వీళ్ళు 5 మంది మట్టిని తవ్వేసి ఆ పెట్టెనే బయటికి తీయేస్తారు. మామూలుగా ఓ సమాధి పెట్టిన తవ్వి తీసే దాని లోపల ఏముంది అని చెప్పి జస్ట్ ఒకసారి మన హీరో చెక్ చేస్తాడు. కానీ పార్క్ ఏం చెప్పింటాడంటే దాన్ని ఏం ఓపెన్ చేయకూడదు, దాన్ని డైరెక్ట్ గా తగలెట్టేయాలని చెప్పేసరికి మన హీరో కూడా వేరే దారి లేక దాన్ని ఓపెన్ చేయకుండానే పంపించేసి ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత తవ్విన గుంతను పూర్తి చేద్దామని చెప్పి ఒకడు పుడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న పాము బయటకు వచ్చేసరికి అరే చా ఏంద్రా ఇది అని చెప్పి వాడు ఇట్లా గుచ్చేసరికి అది గట్టిగా వచ్చి చనిపోతుంది. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పాము తల అనేది సేమ్ ఒక అమ్మాయి తలలాగే ఉంటుంది. అలాగే ఆ పాము అరిచిన అరుపు మన హీరోనికి లైట్గా వినిపించినట్టే చూపిస్తారు. ఇక్కడ నుంచే మూవీ ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది. వెంటనే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయి ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది. ఇలాంటి టైంలో ఆ బాడీని తగలెట్టకూడదంట. అలా చేసే వాళ్ళ ఆత్మ శాంతించదని చెప్పేసరికి దగ్గరున్న హాస్పిటల్లో ఆ బాడీని స్టోర్ చేస్తారు. మన హీరో పార్ట్నర్ అక్కడి నుంచి వెళ్లే ముందు అక్కడ పనిచేసే వాడికి 1కి 10 సార్లు చెప్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమాధి పెట్టిన మాత్రం అస్సలు తెరవద్దని చెప్పి కాస్త డబ్బులిచ్చే వెళ్ళింటాడు. కానీ కక్కుర్తి పడ్డవాడు లోపల ఏమైనా బంగారు ఉంటుందేమో అని చెప్పి దాన్ని ఓపెన్ చేసేసరికి లోపల నుంచి అదేదో ఫోర్స్గా బయటికి వస్తుంది. అది మన హీరోని దాటుకుని వెళ్ళేటప్పుడు మన హీరోని అన్కాన్షియస్ అయి పడిపోతుంది. ఈ పక్క మన హీరో ఏమో ఆ బాడీని తీసుకొచ్చేటప్పుడు వెళ్లే దారిలో ఒక చిన్న గుడిని చూసింటాడు. ఆ గుడి పైన ఆయన ప్రొఫెషన్ కి సంబంధించిన సింబల్ ఉండేసరికి ఏముంది అని చెప్పి ఆ ప్లేస్కి వచ్చింటాడు. అక్కడ ఒక వయసైన ముసలాయన ఉండేసరికి ముందు ఈ ప్లేస్ లో గిసునే అనే ఒక బుద్ధిస్ట్ మాంక్ ఉండేవాడంట. వాని గురించి ఏమైనా తెలుసా అంటే గిసునేనా, అది కూడా బుద్ధిస్ట్ మాంకా, నేనైతే అలాంటి పేరుతో ఒక వ్యక్తిని ఈ ప్లేస్ లో ఎప్పుడు చూడనే లేదు అంటాడు. అవును, ఆ విషయాన్ని నన్నెందుకు అడిగినావంటే ఏం లేదు, ఆ కొండలపైన ఒక సమాధి ఉంది కదా, ఆ సమాధికి లొకేషన్ చూపింది గిసునేనే అంట. అందుకే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామని చెప్పి వస్తే అంటాడు. ఓహో, ఆ సమాధి గురించి నువ్వు మాట్లాడుతుండేది. ఆ సమాధి ఒకప్పట్లో భారీ ఫేమస్ అప్ప. మంచి దుడ్డున్నోళ్ళదే ఆ సమాధి కాబట్టి చాలా మంది గ్రేవ్ రాబర్స్ దాన్ని తవ్వి తీసేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకో తెలియదు కానీ వాళ్ళలో ఎవరు తవ్వలేకపోయినారని చెప్పి వాళ్ళ సామాన్లు చూపిస్తాడు. దాని తర్వాత విషయం తెలిసేసరికి మన హీరో పరిగెత్తా వచ్చి చూస్తే పర్లేదు, మన హీరోయిన్ కండిషన్ కొంచెం బాగానే ఉంటుంది. కానీ తనని దాటుకొని ఒక స్పిరిట్ వెళ్ళింది కదా, ఆ స్పిరిట్ మాత్రం పగతో రగులుతోంది అంటుంది. ఆ స్పిరిట్ మరెవరితో కాదనమాట, పార్క్ వాళ్ళ తాతదే. సో ఆ స్పిరిట్ చక్కగా పార్క్ వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తుంది. చిన్న నాన్న వచ్చినరా కిటికీ తీరా అని చెప్పేసరికి ఆల్రెడీ ముసలోడికి చిప్పు దొబ్బింటుంది. చచ్చిపోయిన నాన్న ఎట్లా వచ్చినాడు అని చెప్పి ఆలోచించుకుంటా కిటికీ తీయేస్తాడు. లోపలికి రాగానే టకటక అని చెప్పి తింటా ఉంటుంది. అది మనకు నార్మల్గా చూస్తే కనిపిద్ది అనమాట. కిటికీ రిఫ్లెక్షన్లో క్లియర్గా కనిపిస్తుంది. మంచిగా తిన్న తర్వాత ఆయన కొడుకు దగ్గరికే వచ్చి, నేను కింద చలిలో ఆకలితో అలమటిస్తా అంటే మీరు మాత్రం సంతోషంగా ఉన్నారని చెప్పి ఆయన సొంత కొడుకుని ఆయన చేతులారా గుండె పిసికి చంపేస్తాడు. ఇదేది తెలియని వాళ్ళ అమ్మ పిచ్చిలా డాన్స్ చేస్తా అంటే రిఫ్లెక్షన్లో చూస్తేనే మనకే తెలుస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ తాత ఆత్మతో డాన్స్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ అమ్మని కూడా చంపేస్తుంది. అక్కడి నుంచి పార్క్ని చూపిస్తే వాడు సమ్మగా బాత్టబ్లో పనుకుంటాడు. అప్పుడే సడన్ గా వాళ్ళ తాత వచ్చి అరిచేసరికి అక్కడి నుంచి లేచి చూస్తే బెడ్రూమ్ లో ఉంటాడు. వదిలేస్తే వాళ్ళ తాత ఆత్మే వాళ్ళ వంశం మొత్తాన్ని లేపేస్తుంది అని చెప్పి మన హీరోని ఒక చిన్న రిచువల్ చేసి తన అసిస్టెంట్ బోంగిల్ ఉన్నాడు కదా, తన బాడీ పైన తాత ఆత్మను వచ్చేలా చేస్తుంది. తాత సోల్జర్ కాబట్టి సోల్జర్ డ్రెస్ లోనే వచ్చింటాడు. అది రిఫ్లెక్షన్ లో చూసే మాత్రమే తెలుస్తుంది. ఓ పెద్దనా, నీ బాధ ఎందుకు చెప్పు, నేను తీరుస్తా కదా, ఊరికే మీ వాళ్ళని ఎందుకు సతాయిస్తావంటే నే వచ్చిందే మా వాళ్ళని నాతో తీసుకెళ్ళడానికి అని చెప్పి టక్కుని వెళ్ళిపోతుంది. అప్పుడే పార్క్కి మన హీరో కాల్ చేసి, మిస్టర్ పార్క్ మీరేం అనుకోద్దండా, ఒక చిన్న తప్పు వల్ల మీ తాత సమాధి పెట్టి ఓపెన్ అయిపోయింది అని చెప్తాంటే అప్పుడే ఎవరో డోర్ని టప్ టప్ అని చెప్పి తడతాంటారు. ఎవర్రా అని చెప్పి చూస్తే మన హీరో కిమ్. మరి ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరా అని చెప్పి వాడే భయపడతాంటే పార్క్ మీరేం భయపడద్దండా, మీ తాత పెట్టే ఓపెన్ అయిపోయింది. సో మీ తాత ఆత్మే బయట వచ్చి నాలా మాట్లాడుతుంది, మీరు డోర్ మాత్రం ఓపెన్ చేయొద్దంట, జస్ట్ కిటికీని మాత్రం ఓపెన్ చేయండి అంటాడు.
కిటికీలో మన హీరో ఎలా వస్తాడంటే అదే ట్విస్ట్. యాక్చువల్గా బయట ఉన్నది మన నిజమైన హీరోనే. ఫోన్లో మాట్లాడుతుండేదే వాళ్ళ తాత ఆత్మ. ఇంకా వాడి కిటికీ తీయేసరికి వాళ్ళ తాత ఆత్మ చక్కగా వాడి బాడీలోకే వచ్చేస్తుంది. వెంటనే మన హీరో కూడా డోర్ ఓపెన్ చేసుకుని ఎట్లా అట్లా పరిగెత్తా వచ్చి చూస్తే వార్లో ఉన్నప్పుడు సోల్జర్స్ ఎలా అయితే చేస్తారో సేమ్ వాడు కూడా అలానే చేస్తాడు. మిస్టర్ పార్క్ ఏమైంది అడిగితే వాడు ఉలుగులేదు పలుకులేదు. నిదానంగా మన హీరో పక్క తల తిప్పి టప్పున టేబుల్గా తల తగిలి కింద పడిపోతాడు. వెంటనే మన హీరో అద్దంలో చూస్తే వాళ్ళ తాత ఆత్మ అక్కడి నుంచి వెళ్తున్నట్టు చూపిస్తారు. మన హీరోకి క్లియర్గా అర్థమైపోయాడు నెక్స్ట్ తాత ఆత్మ పార్క్ వాళ్ళ కొడుకు దగ్గరికే వెళ్తుంది. మన హీరో అనుకున్నట్టుగానే పార్క్ వాళ్ళ కొడుకు పనుకుంటే వాళ్ళ తాత దగ్గరకు వచ్చి గుర్రుని చూసంటాడు. ఆ భయంతో పిల్లోడు ఎడుగుసంటే దానివల్ల వాడి హార్ట్ రేట్ పల్స్ అంతా ఎక్కువ అవుతా ఉంటుంది. ఇదే స్పీడ్లో కనుక పెరిగిందే అనుకోండా ఖచ్చితంగా ఇంకో 2-3 నిమిషాల్లోనే పిల్లోడు చనిపోతాడు. కరెక్ట్ టైంకి తాత బాడీని మార్చురికి షిఫ్ట్ చేసి పార్క్ వాళ్ళ అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ తాత బాడీని తగలెట్టేసిన తర్వాతే వాళ్ళ తాత ఆత్మే అక్కడి నుంచి వెళ్తుంది. కానీ మన హీరో దరిద్రం కొద్దీ మన హీరోకి డబ్బులు ఇవ్వాల్సిన పార్క్ అక్కడే చనిపోతాడు. అప్పటి నుంచి పార్క్ వాళ్ళ కొడుకు ఎప్పుడు ఏడవలేదన్నమాట. ఇంతవరకు మూవీ బాగుందా? బట్ యాక్చువల్లీ మూవీలో మీరు ఇంతవరకు చూసింది జస్ట్ 30% మూవీ మాత్రమే. ఇక నుంచి వచ్చే స్టోరీనే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ విషయం జరిగి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మన హీరో ఎవరినో వెతుక్కుంటా వచ్చింటాడు. ఆ పర్సన్ ఎవరంటే స్టార్టింగ్ సీన్లో తాత బాడీని తవ్విన తర్వాత ఒక పాము వచ్చినప్పుడు తెలియకుండా దాన్ని చంపేస్తుంటాడు కదా, ఆ పర్సన్నే చూపిస్తారు. వాడు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని నెలలైందో తెలియదు కానీ వాడి కంట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. విషయం ఏంటంటే వాడు ఆ పాముని చంపినప్పటి నుంచి ఏదేదో డ్రీమ్స్, ఏదేదో ఇల్యూషన్స్, కళ్ళు మూసుకుంటే నరకం కనిపిస్తుంది. సో వాడు మన హీరోని అడిగేది కూడా ఒకే ఒకటే, ఆ పాము తలను కనిపెట్టి దాన్ని ఏమన్నా చేయిందా, అప్పుడైనా నాకు ఇల్యూషన్స్ రాదేమో అని చెప్పేసరికి వెంటనే మన హీరో కూడా ఆ ప్లేస్కి వెళ్ళి తవ్వుతాడు. జస్ట్ కాస్త మట్టి తీసిన తర్వాత దాని బాడీ కనిపిస్తుంది, కానీ దాని తల మనిషిలా ఉండేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అప్పుడే మట్టి కింద సాలిడ్గా ఉండేసరికి ఏంది అని చెప్పి మనోడు లైట్గా తవ్వి చూస్తే ఒక భారీ ట్విస్ట్ సార్ చూడండి. మనం ఎవరు ఎక్స్పెక్టే చేయనట్టు కింద ఇంకొక శవం పెట్టి ఉంటుంది. వెంటనే మన హీరోయిన్ బాంగిల్ అలాగే మన హీరో యొక్క పార్ట్నర్ కూడా వచ్చేస్తాడు. కానీ తవ్వుతాంటేనే ఇంకో ట్విస్ట్ బయటపడుతుంది. ఏంటంటే మామూలుగా సమాధి పెట్టిని ఎలా పెడతారు, అడ్డంగా హారిజంటల్గా కింద పెడతారు. కానీ ఈ సమాధి పెట్టిని ఎవరో కావాలనే వర్టికల్గా నిలబెట్టి పెట్టింటారు. అది సగం లోపల ఉన్నప్పుడే మనోళ్ళు దాన్ని చూసుకున్నట్లయితే దాని చుట్టూ ముళ్ళ కంపలేసి కట్టేస్తుంటారు. మేబీ లోపల ఉన్న పర్సన్ బయటికి రాకూడదని చెప్పి కావాలని ఇలా కట్టినారేమో, మనం గమ్మున దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదామని చెప్పి మన హీరోయిన్ చెప్తే, ఆహా వద్దు పాపం ఎవరో కూడా తెలీదు, మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అయింటాడు, వాళ్ళే అట్లా వదిలేసి వెళ్ళిపోయినారు, మనం అలా చేయకూడదు కదా, ఈ ప్లేస్ వేరే బాగాలేదు కాబట్టి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేద్దామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతోనే దాన్ని బయటికి తీస్తాడు. దాన్ని బయటికి తీసిన తర్వాత దాన్ని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే మహా అయితే ఒక శవ పెట్టి ఎన్ని అడుగులు ఉంటుంది, మోస్ట్లీ ఒక 6 to 7 feet ఉంటుంది, మ్యాక్సిమం అంటే కూడా 7 feet లోపలే ఉంటుంది. కానీ ఆ శవ పెట్టి దగ్గర 8 అడుగులు పైనే ఉన్నట్టుంది. దాన్ని కార్ దాకా మోసుకొచ్చి తీసుకెళ్తారు. ఎక్కడికంటే మన హీరో వచ్చేటప్పుడు ఓ చిన్న టెంపుల్ చూసింటాడు కదా, ఆ టెంపుల్లో ఉన్న పెద్ద ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ రోజు నైట్కి మాత్రం ఇక్కడే స్టే చేస్తామని చెప్పి ఆ బాడీని అక్కడే దింపుతాడు. ఆ పెట్టె లోపల ఏముందని చెప్పి ఎవరికీ తెలీదు, కానీ ఖచ్చితంగా మంచిది మాత్రం లేదని తెలుసుకొని చుట్టూ కాస్త రైస్ వేసి దానిపైన గుర్రపు రక్తాన్ని పోస్తుంది. ఈ రెండో పెట్టె గురించి పార్క్ వాళ్ళ అత్తకి చెప్పేసరికి తను కూడా వెంటనే ఆ ప్లేస్కి వచ్చేస్తుంది. అప్పుడే మనకు తాత పత్యాపారాలన్నీ బయటపడుతుంది. విషయం ఏంటంటే ఒక 1592 ఆ టైం పీరియడ్లో కొరియాకి జపాన్కి మధ్య ఒక పెద్ద వార్ జరిగింటుంది. ఆ వార్లో జాపనీసే గెలిచింటారు. కానీ వాళ్ళ గెలుపుకు ముఖ్య కారణం ఎవరంటే కొరియన్ మిలిటరీలో హై పొజిషన్లో కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బుకు ఆశపడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జాపనీస్కి ఇచ్చేసి ఉంటారు. అందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది మరెవరో కాదు, పార్క్ వాళ్ళ తాతే. అందుకే వాళ్ళ ఫ్యామిలీ అంత రిచ్ గాను అలాగే పవర్ఫుల్ గాను ఉంది. వాళ్ళ తాత దేశద్రోహం చేసిన దానివల్లే పార్క్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంత డబ్బు వచ్చిందని చెప్పి బయట చెప్పుకుంటే సిగ్గు చేయడం చెప్పి, అందుకే వాడు మన హీరో అడిగినప్పుడు పెద్దగా ఏం చెప్పిండడు. అప్పుడే ఇంకొక విషయం కూడా బయటపడుతుంది. ఏంటంటే గిసునే ఉన్నాడు కదా, అదే వాళ్ళ తాత బాడీని ఎక్కడ పూడ్చిపెట్టాలని చెప్పి చెప్పింటాడు కదా ఒక బుద్ధిస్ట్ మాంక్, వాడు కొరియన్ ఏమో అనుకున్నాం, కానీ వాడు ఒక కొరియన్ కాదంట, యాక్చువల్గా వాడు ఒక జాపనీస్ అంట. జాపనీస్ మాంక్ పార్క్ వాళ్ళ తాతని ఆ దరిద్రమైన ప్లేస్లో ఎందుకు పూడ్చిపెట్టినాడు అని చెప్పి ఇప్పుడు అర్థం కాదు, ఎండింగ్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు డబ్బుల గురించి మాత్రం ఏం బాధపడద్దంట, పార్క్ చనిపోయే ముందు మీకు ఎంతైతే డబ్బులు ఇస్తానో చెప్పినాడో అంతే డబ్బుల్ని నేను ఇస్తాను, కానీ తెచ్చినారు కదా కొత్త సవి పెట్టి, దాన్ని మాత్రం ఏం చేయాలో చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి కొన్ని స్పెల్స్ చదివి ఆ పాముని తగలెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పెట్టెని కూడా తగలెట్టేద్దామని చెప్పి వెళ్తారు.
ఇంకా ఫుల్గా తినేసి వాళ్ళందరూ పనుకుంటే మన హీరోయిన్ మాత్రం కారులో కూర్చొని గిసునే ఉన్నాడు కదా వాడి గురించి లైట్గా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలోనే తనకే తెలుస్తుంది గిసునే గాడి పవర్స్ కానివ్వండా లేకుంటే వాడి స్పిరిట్ కానివ్వండా ఇవన్నీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ మన హీరోయిన్ విన్న తర్వాత చనిపోయిన వాళ్ళ అమ్మమ్మని తలుచుకుంటే వెంటనే వాళ్ళ అమ్మమ్మ వెనకాలే వచ్చేసి ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ అమ్మమ్మ కూడా ఒక పవర్ఫుల్ షామాన్ అనమాట. అందుకే మన హీరోయిన్ కూడా ఒక షామాన్గా మారి ఉంటుంది. ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఆ టెంపుల్లో ఒక వయసైన వ్యక్తి ఉన్నాడు కదా ఆయన మన బోంగిల్ మీదకి వచ్చేసి నా లివర్ నా కిడ్నీ వాడెత్తేసినాడు అని చెప్పి రక్తం కార్చుకుంటూ అరుస్తుంటాడు. అది మన బోంగిల్కి మాత్రమే కనిపించేసరికి టకటకా అని చెప్పి కొన్ని మంత్రాలు కింద రాసి టక్కని లేచి చూస్తే ఎవ్వరు ఉండరు. పరిగెత్తా పెద్ద ఉన్న ప్లేస్కి వెళ్తే ఆయన కూడా మిస్ అయిపోయింటాడు. అప్పుడే దూరంలో వాళ్ళు పెంచుకునే పందులు గట్టిగా అరిచేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే కొన్ని పందులేమో చనిపోయి ఉంటుంది. అలాగే అక్కడ పనిచేసే వాడినేమో ఒకడు పైకెత్తి వాని తలని పీకి చంపేస్తాడు. దాన్ని చూసిన వెంటనే బోంగిల్ పరిగెత్తా వచ్చి మన హీరోని లేపేసి ఆ పెట్టె దగ్గరికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. మన హీరోని కూడా వెళ్దాం అనుకుంటే టక్కన వాళ్ళ అమ్మమ్మ చేయి పెట్టేసి వెళ్ళొద్దు అని చెప్పి ఒక వార్నింగ్ లా ఇస్తుంది. అందుకని చెప్పి బోంగిల్ని వదిలేలేం కదా సో వాడి కోసం వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ పెట్టెని ఎవరో లోపల నుంచి పగలు కొట్టుకొని బయటకు వచ్చినట్టు ఉంటుంది. అది అక్కడ పందుల్ని చంపుతానని చెప్పి వాడు భయపడతా చెప్తా అంటే సరే ఫస్ట్ మనోళ్ళందరినీ లేపుకొని తీసుకొని రా అని చెప్పి వాడిని పంపించేస్తుంది. అసలు ఈ పెట్టెలో ఏముందని చెప్పి మన హీరోని కూడా నిదానంగా వెళ్ళి చూస్తే ఒక భారీ సైజులో ఒక సోల్జర్ హెల్మెట్ ఉంటుంది. దాన్నే చూసా అంటే అప్పుడే ఆ ప్లేస్కి ఆ మాన్స్టరే వచ్చేస్తుంది. అది చూసేందుకే 8 అడుగుల పైన ఉన్నట్టుంది. ఒక భయంకరమైన వాయిస్తో లోపల మనుషులు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడే నా శత్రువుని లేపేసి అని చెప్పి ఒక మనిషి తలను లోపలికి విసురుతుంది. దాన్ని చూసి వెంటనే మన హీరోని కింద కూర్చునేసి ఆహా లేదు ప్రభు ఇక్కడ మనుషులు ఎవరు లేదు నేను మీ సేవకురాలని చెప్తే ఓహో అట్లయితే నాకు నచ్చిన చేపను తీసుకొచ్చినావా అంటుంది. లేదు ప్రభు మీరు వెళ్ళి రండి వెంటనే దాన్ని సిద్ధం చేస్తా ఉంటుంది. కానీ దానికి క్లియర్గా అర్థమైపోయా. సో పైకి వెళ్ళి చూస్తే మన హీరోయిన్ మనిషిని అర్థమైపోయేసరికి పరిగెత్తా వస్తే దాన్ని అర్థం చేసుకున్న మన హీరోయిన్ పరిగెత్తా వెళ్తుంది. అదే టైంకి బోంగిల్ పరిగెత్తా వచ్చి ఒక ఈటెత్తి దాని కడుపులోనే కూర్చేస్తాడు. కానీ తీరా చూసేనే తెలుస్తుంది ఆ ఈట దాని కడుపులో కాదు కదా కనీసం అది వేసుకున్న ఆర్మర్ని కూడా చీల్చలేకపోయింది. ఆ మాన్స్టర్ చూసేందుకు 8 అడుగుల సామురాయ్ సోల్జర్లా ఉంటాడు. మన బాంగిల్కి వాడి పవర్ని యూజ్ చేసి ఏమో చేసి దాని తర్వాత వాడి లివర్నే పీకేసరికి వాడు అక్కడే కింద పడిపోతాడు. దాని తర్వాత మన హీరోయిన్ దగ్గరికి వస్తా అంటే అప్పుడే ఒక కోడి కూత కూసేసరికి ఆయన బాడీ మొత్తం నిప్పంటుకునేసి ఒక నిప్పులా మారిపోయి అక్కడే తిరుగుతుంటాడు. వెంటనే మనోళ్ళు ఇద్దరు కూడా వచ్చేస్తారు. ఆ నిప్పును చూసే ప్రతి ఒక్కరికి జరిగిపోయినదో జరగబోయేదో లేకుంటే జరుగుతున్నదో ఏమో తెలియదు కానీ ఆ సీన్స్ అన్ని ఒక ఇల్యూషన్ లా వచ్చి వెళ్తుంది. కాసేపు తర్వాత ఆ నిప్పు కూడా అట్లే పైకి వెళ్ళిపోతుంది. అక్కడ సీన్ కట్ చేసి మనోళ్ళందరినీ హాస్పిటల్లోనే చూపిస్తారు. మనోళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు కానీ బోంగిల్కే ఇంటర్నల్ ఆర్గాన్స్ బ్యాక్ బోన్ అది ఇది అని చెప్పి డ్యామేజ్ అవడం వల్ల బ్లడ్ ఎక్కువ లాస్ అయింటుంది. దానివల్ల కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉండేసరికి వాడిని ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. ఆ డీమనో మాన్స్టరో పైకి వెళ్ళిపోయింది కదా అది వెళ్ళిపోయిన తర్వాత కూడా మన హీరోకి ఇంకా డౌట్లు వస్తానే ఉండేసరికి మళ్ళీ ఎవరికి తెలియకుండా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ పెద్దని ఉన్నాడు కదా ఆయన రూమ్లోకి వెళ్ళి అన్నీ వెతుకుతూ అంటాడు. అప్పుడే ఒక బుక్లో ఆ పెద్దాయన చెప్పిన గ్రేవ్ రాబర్స్ యొక్క ఫొటోస్ కనిపిస్తుంది. దాన్ని బాగా చూస్తేనే మనకే తెలుస్తుంది ఆ పెద్దాయన ఉన్నాడు కదా ఆయన కూడా ముందు గ్రేవ్ రాబర్ లాగే ఉండేవాడు కానీ ఇప్పుడే మారిపోయింటాడు. వాళ్ళ టూల్స్ కూడా అక్కడే ఉండేసరికి అప్పుడే మన హీరోకి ఒక క్వశ్చనే రైజ్ అవుతుంది. ఏంటంటే ఆ మాన్స్టర్ బాడీ కొండపైన ఉన్న ప్లేస్లోనే కదా దొరికింది. అలాంటి మనిషి సంచారం లేని ప్లేస్లో ఉందంటే ఖచ్చితంగా 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటుంది. ఒకటి దానికి సంబంధించిన వస్తువైనా ఉండల్లా లేకుంటే అది దేనికైనా కాపలానా కాసాండల్లా. అది ఏంది అని చెప్పి కనిపెట్టేస్తే దాన్ని ఈజీగా అంతం చేసేయచ్చు అని చెప్పి కొన్ని టూల్స్ ఎత్తుకుని ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తవ్వుతుంటాడు. అట్లే పక్క బోంగిల్ని చూపిస్తే పర్లేదు వాడు కొంచెం రికవర్ అయింటాడు కానీ వాడి బాడీలో ఏదో ఒక దుష్టశక్తి ఉన్నట్టే మన హీరోని కనిపిస్తుంది. సో బోంగిల్ వాళ్ళ సిస్టర్స్ ని రప్పించి ఒక చిన్న రిచువల్లా చేసి వాడి బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ని లేపుదాం అనుకుంటే వాడు కూడా లేస్తాడు. తీరా చూస్తేనే తెలుస్తుంది ఆ మాన్స్టర్ ఉంది కదా వాడి సేవకుడే అంట వీడు. మీ మాస్టర్ ఎవరా అంటే ఆ మాస్టర్ ఒక కాలంలో 10,000 మందిని ఒంటి చేత్తో చంపిన యోధుడు అనమాట. నా మాస్టర్ నిన్ను చంపుతాడు దాని తర్వాత నిన్ను చంపుతాడు దాని తర్వాత మీ అందరినీ చంపేస్తాడు అని చెప్పి అరుస్తుంటే టక్కున పేపర్ ఎత్తి అంటించేసరికి ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది. ఈ పక్క మన హీరో ఏమో తవ్వుతానే ఉన్నాడు కానీ ఏం దొరక్కపోయేసరికి కొంచెం లెఫ్ట్లో తవ్వి చూస్తే అదేదో బయటపడేసరికి దాన్ని చూసి భయపడిపోతాడు. ఏందంటే ఆ మాన్స్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం అది వెళ్ళిపోయిందేమో అనుకున్నాం కానీ అది అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ దాని ప్లేస్కే వచ్చి కూర్చునేసి ఉంటుంది. ఈ విషయం మనోళ్ళందరికీ చెప్పిన తర్వాత లాస్ట్కి ఇంకో విషయం చెప్తాడు. ఏంటంటే ఆ మాన్స్టర్ కొరియన్ సోల్జర్ కాదంట వాడు ఒక జాపనీస్ సోల్జర్ అంట.
ఒక జాపనీస్ సోల్జర్ని కొరియన్ ల్యాండ్లో ఎందుకు పూడ్చిపెట్టినారు, అది కూడా ఒక రాయల్ ఫ్యామిలీ బాడీ కింద వాడిని ఎందుకు నిలబెట్టి పూడ్చిపెట్టినారు, వాడికి పార్క్ వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం, అలాగే వాడు మట్టి కింద దేన్ని కాపలా కాస్తానని చెప్పి అది ఇది అని చెప్పి మన హీరోని కంటిన్యూస్గా క్వశ్చన్లు అడిగేసరికి అప్పుడే కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతుంది. జాపనీస్కి కొరియన్స్కి యుద్ధం జరిగిన తర్వాత జాపనీసే గెలిచింటారు. అయినా కూడా వాళ్ళు సాటిస్ఫై కాకుండా కొన్ని ఐరన్ పోల్స్ని కొరియన్ ల్యాండ్లో వాళ్ళకే తెలియకుండా వాళ్ళ భూమిలో దాచేసుంటారు. ఆ ఐరన్ పోల్స్ మంత్రించినవి కాబట్టి దానివల్ల కొరియన్స్కి వాళ్ళ ధనం, ధాన్యం, బలం, భాగ్యం, సిరి, సంపద ఇవన్నీ నాశనం అయిపోతుందని చెప్పి కావాలనే దాచింటారు. అలాగే మధ్యలో గ్రేవ్ రాబర్స్ని చూపినారు కదా, వాళ్ళు యాక్చువల్గా గ్రేవ్ రాబర్సే కాదనమాట. జాపనీస్ వాళ్ళు దాచిపెట్టిన మంత్రపు ఐరన్ పోల్స్ని వెతికేటువంటి ఒక కొరియన్ గ్యాంగ్. వాళ్ళు మోస్ట్లీ అన్నిటినీ కనిపెట్టేసి రిమూవ్ చేసుంటారు, కానీ ఒకే ఒక పోల్ని తప్ప. ఆ ఒక్క పోల్ ఎక్కడుందంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో ఒక కొండ పైన ఉంది. ఆ ప్లేస్ని మీలో ఎంతమంది గెస్ట్ చేసినారు అని చెప్పి తెలియదు, బట్ ఆ ప్లేస్ మరేందో కాదనమాట. పార్క్ వాళ్ళ తాతను పూడ్చిపెట్టినారు కదా, ఆ ప్లేస్లోనే ఆ మంత్రిచ్చిన చివరి పోల్ ఉండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పోల్ని కాపలా కాసేందుకే ఆ సామురాయ్ డీమన్ అక్కడే ఉంటుంది. అందుకే మనోళ్ళు దాని బాడీని మోసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది దాని ప్లేస్కే వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మనోళ్ళ మిషన్ ఒకే ఒకటే, ఆ మంత్రిచ్చిన పోల్ని కనిపెట్టి దాన్ని విరక్కొట్టడమో లేకుంటే నాశనం చేయడమో చేస్తే ఆ సామురాయ్ డీమన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి నమ్ముతారు. అలాగే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఓన్లీ నైట్ టైంలో మాత్రమే లేస్తుంది, మిగతా మార్నింగ్ టైమ్స్లో అంతా చలనం లేకుండా ఉంటుంది. బట్ నైట్ టైం లేస్తే మాత్రం కంటికి కనిపించిన వాళ్ళని వేటాడి చంపేస్తుంది. అందుకే ఆ పోల్ని తీసేద్దామంటే అప్పుడే మన హీరో ఫ్రెండ్ ఏమో ఎందుకే మనకి పంచాయతీ అంతా, ఆ పోల్ ఏమో అక్కడెక్కడో కొండల పైన ఉంటుంది, ఆ సామురాయ్ గడు లేస్తే గీసి అక్కడ ఉన్న వాళ్ళని చంపుతాడు కానీ మనల్ని ఏం చేస్తాడియా, మన పని ఏందో మనం చూసుకుందామని చెప్పేసరికి మన హీరోకి బీపీ రైజ్ అయిపోతుంది. రే కడుపుకు అన్నం తింటావా గడ్డి తింటావా, మనం ఈ రోజు ఉంటాము రేపు చచ్చిపోతాము, దాని తర్వాత మన కొడుకులు మన మనవళ్ళు వాళ్ళ మనవళ్ళు అని చెప్పి ఇక్కడెవరు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగేసరికి అప్పుడే వాడు లైట్గా అర్థం చేసుకున్నట్టు చూపిస్తారు. ఇప్పుడు పోల్ని తీద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినారు, కానీ ఎలా, ఆ సామురాయ్ గడు అక్కడే ఉన్నప్పుడు దాన్ని ఎలా తీయడమని చెప్పి మనోళ్ళందరూ ఆలోచిస్తుంటే అప్పుడే మన హీరోనికి ఒక చిన్న ఇల్యూషన్ లా వస్తుంది. దాంట్లో మన హీరోని అడవిలో ఉన్నట్టు, వనదేవతగా మారినట్టు, అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అని చెప్పి కొన్ని సీన్స్ వచ్చి వెళ్ళేసరికి దాన్ని చూసే మన హీరోనికి ఒక ఐడియానే వస్తుంది. ఆ సామురాయ్ గారిని బయటికి రప్పించి వాడిని కాసేపు బిజీగా ఉంచే బాధ్యత నాది, ఆ గ్యాప్లో మీ ఇద్దరు వెళ్ళి ఆ పోల్ని తవ్వి తీసేయండి అని చెప్పి చెప్తుంది. ఇంకా ప్లాన్ అంతా వేసిన తర్వాత బోంగిల్నే చూసంటే అప్పుడే మన హీరోనికి ఇంకో ఐడియా వస్తుంది. యాక్చువల్లీ వాడి బాడీలో ఇంకా ఒక డీమన్ అలానే ఉంది, కానీ వాడి బాడీని కంప్లీట్గా ఎందుకు టేక్ ఓవర్ చేయలేదంటే వాడు టాటూ వేపించిన మంత్రాలు అనేది అంత పవర్ఫుల్ అనమాట. అందుకే మనోళ్ళు కూడా సేమ్ అలాంటి మంత్రాలే వాళ్ళ ముఖం పైన రాసుకుని ఆ ప్లేస్కి వెళ్తారు. ఆ డీమన్ స్టార్టింగ్లోనే చెప్పింటుంది కదా, నాకు నచ్చిన చేపలు తీసుకురాలేదా అని. అందుకే కొన్ని చేపల్ని తీసుకొచ్చి అక్కడక్కడ వేసి రాత్రి అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. రాత్రి కూడా అవుతుంది, కరెక్ట్గా ఒక మిడ్-నైట్ 12 o'clock అవుతుందో లేదో టక్కున ఒక చెయ్యి వచ్చి ఆ చేపను లాక్కుంటా వెళ్తుంది. ఆ సామురాయ్ ఒక్కో చేపను తినుకుంటా వస్తుంటే ఆ ఫీల్ని ఇక్కడున్న బోంగిల్ కూడా ఫీల్ అవుతా ఉంటాడు. మన హీరోని వచ్చే ముందు బోంగిల్ వాళ్ళ అక్కకు చెప్పేసే వచ్చింటుంది, ఇన్ కేస్ మా ప్లాన్ వర్కౌట్ కాకపోతే బోంగిల్ని కూడా లేపేండా అని. ఆ సామురాయ్ గడు ఆ చేపల్ని తినుకుంటా ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చేస్తాడు. వాడు వచ్చేదానికి ముందే మన హీరోని ఆ చెట్టు దగ్గరికి వచ్చేసి స్మోక్ ఎఫెక్ట్ అంతా వేసి ఆ చెట్టు వెనకాల దాక్కుని ఒక వనదేవతలాగా మాట్లాడుతుంది. నువ్వు ఎవరు, ఈ ప్రదేశంలో ఏం చేస్తున్నావు అని అడిగితే నేను ఒక యోధుణ్ణి, ఆ గుంటనక్క చేసిన పని వల్ల నేను ఈ ప్రదేశాన్ని కాపలా కాస్తున్నా అంటాడు. ఆ గుంటనక్క అంటే మరెవరో కాదనమాట, గిసునేనే. వాడు ఎంత తెలివైనడంటే ఒక్క రాయితో 2 పిట్టల్ని లేపింటాడు. ఫస్ట్ ఆ మంత్రిచ్చిన ఐరన్ పోల్ని కొరియా భూమిలో దాచడం వల్ల కొరియా దేశమే నాశనమైపోతుంది, అది ఒకటా. దాని తర్వాత కరెక్ట్గా దానిపైనే పార్క్ వాళ్ళ తాతను కూడా పూడ్చిపెట్టమని చెప్పి చెప్పింటాడు. పార్క్ వాళ్ళ తాత జపాన్ వాళ్ళకి హెల్ప్ చేసినాడు, ఇన్ఫర్మేషన్ లీక్ చేసినాడు, ఇవన్నీ ఓకే, కానీ వాళ్ళ తాత వాళ్ళ కొరియా దేశానికి దేశద్రోహం చేసే కదా ఇవన్నీ చేసింటాడు. సో వాళ్ళ తాతకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలనే కావాలనే ఆ పోల్ పైన వాళ్ళ తాతను పూడ్చిపెట్టింటాడు. అలాంటప్పుడు ఒక 100 ఏళ్లుగా వాళ్ళ తాత చనిపోయిన తర్వాత కూడా నరకం అనుభవించింటాడు. ఆ ఆక్రోషంతోనే ఆయన బయట వచ్చిన విత్-ఇన్ seconds లోనే వాళ్ళ వారసులందరినీ లేపి దొబ్బింటాడు. ఇట్లా మన హీరోని ఒక వనదేవతల సామురాయ్తో మాట్లాడుతా వాడిని బిజీగా ఉంచుతా అంటే ఆ గ్యాప్ లో వాళ్ళిద్దరూ కలిసి ఎంత తవ్వినప్పటికీ లాస్ట్ వరకు ఒక చిన్న పోల్ కూడా కనిపించలేదు.
హీరో ఫ్రెండ్కి వేరే డౌట్ వచ్చేసా మన హీరోనికి ఏమైనా అయిపోయిందేమో అని చెప్పి. సో వాడు పరిగెత్తా వస్తుంటే అట్లే ఈ పక్క మన హీరోని చూపిస్తారు. మన హీరోని ఒక మనిషి అని చెప్పి వాడికి పక్కాగా అర్థమైపోయా. అందుకే మన హీరోని చంపేద్దామని చెప్పి దగ్గరికి వస్తుంటాడు. లాస్ట్ టైం అయితే కోడి కూసింది, అదే కాకుండా మార్నింగ్ అయింది కాబట్టి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కానీ ఇది మిడ్ నైట్ కాబట్టి మన హీరోని కూడా ఒక గోరి తవ్వాల్సిందేనా అనుకుంటాం. కరెక్ట్ టైంకి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు మన హీరోయిన్ వల్ల చనిపోయిన వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. థ్యాంక్స్ అమ్మమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మమ్మకు దండం పెట్టేసి అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఆపోజిట్లోనే హీరో ఫ్రెండ్ వస్తాడు. మరి హీరో ఎక్కడ అంటే వాడిని ఇంకా గుంత తవ్వుతానే ఉన్నాడు అంటాడు. అప్పుడే ఆ సామురాయి మళ్ళీ నిప్పులాగే మారిపోయి అటు ఇటు తిరిగి లాస్ట్కి దాని ప్లేస్కే వెళ్ళిపోతుంది. బట్ ఆ ప్లేస్లోనే మన హీరో కిమ్ ఉన్నాడు కదా. అంతే మన హీరో కిమ్మును పట్టేసి నాకు బానిసగా ఉంటావా లేకుంటే నా చేతిలో చస్తావా అని చెప్పి వాడి లివర్ని పీకుతా అంటే వెంటనే మన హీరోని పరిగెత్తా వచ్చి గుర్రం రక్తం ఆ సామురాయి మీద పోయేసరికి వాడి బాడీ మొత్తం మండిపోతా ఉంటుంది. ఆ మంటని ఇక్కడున్న బోంగిల్ కూడా ఫీల్ అవుతాడు. వాడు మంటకి గిలగిలా కొట్టుకుంటుంటే ఆ గ్యాప్లో మనోళ్ళిద్దరు వచ్చి హీరోని కాపాడేద్దాం అనుకుంటారు. కానీ వెంటనే వాడు లేసి మనోళ్ళిద్దరిని పట్టేసి వాళ్ళకి ఒక డిఫరెంట్ ఇల్యూషన్ని చూపిస్తాడు. మనోళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక ఐరన్ పోలు మంత్రిచ్చిన పోలు అని చెప్పి ఒక పోల్ని వెతుకుతున్నారు కదా. ఆ ఐరన్ పోల్ మరేందో కాదనమాట, అది ఒక ఫైర్ కటన. ఇప్పుడు ఆ ఫైర్ కటన ఎక్కడుందో చెప్తే ఖచ్చితంగా మీరందరూ ఆశ్చర్యపోతారు. దాన్ని ఎలా దాచిపెట్టాలని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే అప్పుడే గిస్సునే వచ్చి ఒక 10,000 మందిని చంపిన ఒక సామురాయి బాడీని తెప్పించి వాడి తలను సపరేట్ చేసి ఆ కత్తిని వాడి బాడీలోకి ఇంజెక్ట్ చేసి మళ్ళీ వాడి తలను వాడి బాడీకే అటాచ్ చేసి కుట్టేసి ఆ బాడీని తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా కొరియన్ ల్యాండ్ లో దాచేస్తుంటారు. మామూలుగా కత్తి ఎప్పుడు స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి వాడి శవపెట్టిని కూడా నిలబెట్టి పూడ్చింటారు. ఇదంతా ఓ పక్క జరుగుతుంటే మన హీరోకి మాత్రం ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి ఫైర్ వాటర్ ఇవి రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండా. మూవీలో చెప్పొచ్చేది ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ ని యూజ్ చేసి ఇంకొక ఎలిమెంట్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్తారు. ఎగ్జాంపుల్ కి మన హీరో కళ్ళ ముందరే 3 ఎలిమెంట్స్ ఉంది. ఫస్ట్ ఇది భూమి అంటే సాయిల్, సెకండ్ ఇది వుడ్ మట్టి తవ్వేందుకు టూల్ తెచ్చినారు కదా దాంట్లో వుడ్ ఉంది, థర్డ్ ఇది వాటర్ మన బాడీలో ఉన్న బ్లడ్ లో కాస్త వాటర్ మిక్స్ అయింటుంది కదా. సో వాటర్ కి ఈక్వల్ గా ఉన్న మన బ్లడ్ ని థర్డ్ ఎలిమెంట్ అనుకుందాం. ఈ 3 ఎలిమెంట్స్ ని యూజ్ చేసి 4th ఎలిమెంట్ అయిన ఫైర్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్పే చెప్తున్నారు. ఇప్పుడు ఆ 4th ఎలిమెంట్ అనే ఫైర్ ఎక్కడుందంటే ఆ సామురాయి బాడీ లోపల ఉన్న కటన ఫైర్ కటన. సో దాన్ని 4th ఎలిమెంట్ గా అనుకుందాం. ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడంటే ఒక వుడ్ ని ఎత్తుకుని దానికి మట్టిని కాస్త పూసి దాని తర్వాత వాటర్కి ఈక్వల్ గా వాడి బ్లడ్ ని పూసి దాన్ని ఎత్తి ఆ మాన్స్టర్ కాలు పని దింపేసరికి సరక్కని దిగుతుంది. వెంటనే మన హీరో ఫ్రెండ్ మట్టి తవ్వేదాన్ని ఎత్తి టపాటపాని కొడతాంటే వాడికి చిన్న గాయం కూడా తగలదు. ఎందుకంటే వాడు యూజ్ చేసేది జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే. అదే మన హీరో ఏమో 3 ఎలిమెంట్స్ ని ఒకేసారి యూజ్ చేసింటాడు. ఆ సామురాయ్ గాడు కొంచెం డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి మళ్ళీ మన హీరో ఆ వుడ్ కి కాస్త బ్లడ్ ని కాస్త సాయిల్ ని అప్లై చేసి వాడిని అడ్డంగా నరికేస్తాడు. వాడి బాడీని 2 ముక్కలు చేసిన తర్వాత వాడి బాడీ అట్లే ఆవిరైపోతుంది. ఈ పక్క బాంగిల్ కూడా నార్మల్ అయిపోతాడు. వెంటనే మన హీరోని హాస్పిటల్లో జాయిన్ చేయించి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మన హీరోను బాంగిల్ కూడా రికవర్ అయిపోతాడు. దాని తర్వాత వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీ అయిపోతారు. బట్ ఇప్పటికీ మనోళ్ళకి అప్పుడప్పుడు ఆ సామురాయ్ మెమరీస్ వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇంకా మన హీరో ఫ్రెండ్కి అయితే ఎవరితో ఫ్యూనరల్ చేస్తున్నప్పుడు చనిపోయిన డెడ్ బాడీ వాడిని కళ్ళు తెచ్చి చూస్తున్నట్టు ఉంటుంది. ఒకవేళ ఇది ముగింపు కాదు ఇదే ఆరంభం అని చెప్పి చెప్తానారో అనుకుంటా. దాని తర్వాత లాస్ట్కి మన హీరో కూతురి పెళ్లిలో వాళ్ళందరినీ చూపించి అక్కడే మూవీని కూడా ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? నాకు తెలిసి అన్ని డీటెయిల్స్ని పక్కాగా కవర్ చేసిన. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయింటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.